ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మీ స్టూడెంట్ వింగ్ లో? మేడం మేము స్టూడెంట్ వింగ్లో అంటే మేడం మా విద్యార్థి విభాగం అనేది ఒక పట్టణ స్థాయి నుంచి ప్రారంభమవుతుంది మేడం. ఓకే. ఒక పట్టణ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఉమ్, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇన్ని స్థాయిల్లో ఆ పార్టీ అనేది సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఉమ్, ఏ స్థాయిలో ఏ ఇబ్బంది వచ్చినా, ఫర్ సపోజ్ ఒక టౌన్లో ఒక గవర్నమెంట్ హై స్కూల్లో ఓకే. ఒక టీచర్ రావట్లేదు, ఉమ్, ఒక టీచర్ రావట్లేదు, ఓకే. ఆ టీచర్కి సంబంధించిన సమస్యని ఎవరు ప్రస్తావించారు మేడం. అక్కడికి ఎవరు పోరు. ఉమ్, సర్పంచులు, ఊర్లో ఉన్న సమాజం అంతా ప్రజలకైనా సమస్య వస్తే పోతారు, కానీ విద్యార్థికి ఏం సమస్య జరిగిందనే దాని గురించి అలాగా ఆ సమాచారం అలాగా పోదు, వీళ్ళకి చెప్పలేరు. కానీ ఆ టౌన్ లో ఉన్న మా పట్టణ అధ్యక్షుడు ప్రతి స్కూల్ ని ఎవ్రీ మంత్ విజిట్ చేస్తాడు. ఉమ్, అక్కడ ఉన్న సమస్యలు ఏంటిది, వాటర్ వస్తలేవా, తాగడానికి వాటర్ లేవా, మౌలిక వసతులు లేవా, టీచర్లు వస్తలేరా, మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన పూర్తిస్థాయిగా అందుతున్నాయా, మీకు ఆహారం కరెక్ట్ గా అందిస్తున్నారా, ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఆహారం కరెక్ట్ అందిస్తారా, ఇవన్నీ మాట్లాడతారు. మరొక కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే. నమస్కారం మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ప్రేమ్ కుమార్ మేడం, నాగర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఎక్కడి నుంచి అండి? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నా ఊరు వచ్చేసి డిండి. ఓకే ఓకే, ఢిల్లీ నుంచి, మీ ఊరు నుంచి. చాలా సంతోషం అండి. మాట్లాడండి మరి మీ ఊరి యువ లీడర్ తోటి. ప్రేమ్, నమస్తే ప్రేమ్. నమస్కారం దినేష్ భాయ్. నమస్కారం దినేష్ భాయ్. ప్రేమ్, అంత మంచినా? అంతా మంచిదే, అంత క్షేమమే కదా. అంత క్షేమం ప్రేమ్. విద్యార్థి ఇది సహజం. అది మనం పోరాడేది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం, యువకుల కోసం. అనునిత్యం మన కేసులు లెక్క చేయకుండా, మన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతుంటాం. అది సహజం. అది ఎందుకంటే విద్యార్థి విభాగంలో ఏ విధంగా కేసులు దాడులు అవుతాయో అవి మనకు తెలుసు. కానీ లోపల ఉన్న చదువుకున్న విద్యార్థులకు దీనిపై అవగాహన లేక, విద్యార్థి రంగానికి విద్యార్థి నాయకులు కావాలంటే విద్యార్థులు రాకపోవడానికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అలాంటి పరిస్థితిలో ఏఎస్ఎఫ్ గాని, ఎస్ఎఫ్ఐ గాని, వివిధ విద్యార్థి సంఘాలు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది దాని మీద ఒకటి. ఇంకొకటి, ఇంత ముందుకు రామ మందిరం అని మాట్లాడినారు మేడం గారు కూడా. మీరు